వెల్కమ్ టు బావున్ రెసిపీస్. ఇవాళ రెసిపీ బీరకాయ తొక్కు పచ్చడి అండి. ఎలా చేయాలో ప్రాసెస్ ఏంటో వీడియోలోకి వెళ్ళి చూసేయండి. ఆయిల్ వేడైన తర్వాత 2 స్పూన్లు పల్లీలు వేసుకోవాలండి. పల్లీలు ఇలా వేగిన తర్వాత బౌల్లో తీసుకోవాలండి. ధనియాలు జీలకర్ర వేసుకోవాలండి. పచ్చిమిర్చి యాడ్ చేసుకోవాలి. పచ్చిమిర్చి ఇలా వేగిన తర్వాత బీరకాయ తొక్కు వేసుకోవాలండి. బీరకాయ తొక్కలో కొంచెం మెత్తపడే వరకు సిమ్లో ఉంచుకోవాలండి మంట. బీరకాయ తొక్కు మెత్తపడిన తర్వాత 2 టమాటాలు, వెల్లుల్లి రెబ్బలు, చింతపండు వేసుకోవాలండి. టమాటాలు మెత్తపడే వరకు మగ్గించుకోవాలి. వేగిపోయినాయండి, టమాటాలు కూడా మెత్తపడినాయి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని పూర్తిగా చల్లారనివ్వాలి. వేయించి పెట్టుకున్న పల్లీలని మిక్సీ జార్లో వేసుకోవాలండి. బీరకాయ పొట్టు కూడా వేసుకోవాలి. రుచికి సరిపడా కల్లుప్పు కూడా వేసుకుని గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండర్ చేసుకోవాలండి. ఇలా అయినా తినేయచ్చండి, లేదంటే పోపు వేసుకుంటే ఇంకా టేస్ట్ బాగుంటుంది. పోపు వేయడం కోసం ఆయిల్ వేడైన తర్వాత శనగపప్పు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు కూడా వేసుకోవాలండి. కొంచెం ఇంగువ అయిపోయిందండి. ఇప్పుడు పచ్చడి యాడ్ చేసుకుందాం. రెడీ అయిపోయిందండి బీరకాయ తొక్కు పచ్చడి. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని రెసిపీస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి.